స్వప్న రుద్రాని దగ్గరికెళ్ళి, "ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? డబ్బు కోసమా?" అనైతే అంటూ ఉంటుంది. "అవునే డబ్బు కోసమే. ఏం చేశావు?" అనైతే అంటూ ఉంటుంది రుద్రాని. "నేనేం చేశాను అత్తయ్య? అంతా చేసింది మీరే, సర్వంతర్యామి మీరే కదా!" అని అంటూ ఉంటుంది రుద్రానితో స్వప్న. ఆ మాటలు వినగానే దొంగ మొహంది నా దగ్గరికొచ్చి నాటకాలు ఆడుతుందని చెప్పేసి స్వప్నతో అడుగుతూ ఉంటుంది. "స్వప్న మేము చేసింది తప్పే ఒప్పుకుంటాము. కానీ ఆ డబ్బు మాకిచ్చి మా కాడ ₹1,00,00,000 అంటే తక్కువ మాటలా? మేము ఎలాగా అవి సంపాదించి చేతికిస్తాము" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి "నా దగ్గరవి ఇక్కడ అత్తయ్య, నాకు అసలు ₹1,00,00,000 ఎలా వస్తాయంటే" అని అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకి రుద్రాని అయితే, "స్వప్న నీ నాటకం ఆపవా? నీ కాడ డబ్బులు ఉన్నాయని మాకు తెలుసు. ఇచ్చివా? చేటు మా మీద కేసు పెడతామంటున్నాడు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామంటున్నాడు. రాహుల్ కూడా పోలీస్ స్టేషన్లో ఉంటే నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రిని ఎలా చూస్తాడు" అనేది అంటూ ఉంటుంది. "ఆ తండ్రి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే" అని రుద్రాని అంటూ ఉంటుంది. ఆ మాటలకి స్వప్న అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాని అయితే ఇలా అంటూ ఉంటుంది. స్వప్న అయితే అంటూ ఉంటుంది, "అలాంటి తండ్రి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే" అని స్వప్న అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాని, "ఏంటి స్వప్న, ఎంతైనా నీకు కాబోయే భర్త, నీ కడుపులో ఉన్న తండ్రికి బిడ్డకి తండ్రి కదా, నువ్వు ఆ మాత్రం దయ చూపించు" అని రుద్రాని అంటూ ఉంటుంది. ఆ మాటలకి స్వప్న అయితే, "సరేలేండి" అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా రుద్రాని ఏదో అనేసరికి ఒక్కసారిగా కోపం వచ్చి స్వప్న అయితే రుద్రాణిని కొడుతూ ఉంటుంది.